ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆయన ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి అంటే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవడం. ఆయన రుచి ఏంటో మనము తెలుసుకోవాలి అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, కీర్తనలు 34 పాత నిబంధన పేజీ నెంబర్ 468 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి. హల్లెలూయా. ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఇక్కడ ఆయన ఉత్తముడు అని అంటే ఏంటనంటే, ఉత్తముడు అంటే మంచివాడు అని అర్థం. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే రుచి అని అంటే ఇక్కడ చూడండి, రుచి చూచి తెలుసుకోండి అని అంటూ ఉన్నాడు. ఈరోజు మనము చాలా పుస్తకాలు మనం చదువుతాం. ఇప్పుడు చూడండి, తేనె ఉందనుకోండి, తేనె గురించి మనం చదువుతూ ఉంటాము. ఆ తేనెని మనం రుచి చూస్తే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక స్వీట్ కావచ్చు, ఏదైనా కానీ దాన్ని చూస్తే కాదు, దాని రుచి మనం చూస్తే ఎప్పుడైతే మనం నాలుగుతో టేస్ట్ చేస్తామో ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది. అదే విధముగా యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకునడి అంటూ ఉన్నాడు. ఇక్కడ రుచి చూచి తెలుసుకోవటం అంటే ఎలా తెలుసుకుంటాం? రుచి, దేవుని రుచిని మనం ఎలా చూస్తాము, దేవుని రుచిని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని రుచిని తెలుసుకున్నటకు వాళ్ళు చాలా విజ్ఞాపనలు, అనేక ప్రార్థనలు చేసి 430 సంవత్సరాలు వాళ్ళు ఆ కారాగారం నుంచి బయట వచ్చిన తర్వాత ఆయన రుచి ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగినారు. హల్లెలూయా. ఆయన రుచి ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగినారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని రుచిని ఎలా తెలుసుకోగలిగినాము? మనము 2024 సంవత్సరాల క్రితము మన జీవితం అంతా కూడా సరే ఈ లోకంతోనూ పాపంతోనూ అనేక బంధకాల్లో పడిపోయి ఉన్నప్పుడు తండ్రి ఈ లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకానికి తన కుమారుని పంపించి ఆయన సిలువలో మరణించి తిరిగి లేయడం ద్వారా ఈరోజు ఆ రుచి ఏందో మనం ఈరోజు తెలుసుకొని ఉన్నాం. హల్లెలూయా. చూడండి, రుచి అని అంటే మనం ఎక్కడికి వెళ్తామో, కూరల దగ్గరకో, లేకపోతే మనం తినే ఫుడ్ దగ్గరకో, లేకపోతే రకరకాల తిరుగుతుంది. కానీ ఈ రుచి ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఇదేంటిది? ఆత్మ సంబంధమైనది. ఎవరైతే ఈ రుచిని తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయముగా చేసుకుంటారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆయనతో కూడా నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన రుచిని తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మనము ఇక్కడ ఈ రుచి అని అంటే ఈ రుచిని ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకున్నారు. కానీ వాళ్ళు చూడండి, 3 రకాల మనుషులు దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటారు, దేవుని నమ్ముకుంటూ ఉంటారు. ఈ రుచిని తెలుసుకున్న వాళ్ళు ఇంకెన్నడూ కూడా వెనకకు తిరిగి చూడరు. మొదటి రకం వీళ్ళు, దేవుడే వీళ్ళకి వేరే మార్గం అనేది వీళ్ళకి తెలియదు. రెండో రకం ఏంటంటే దేవుని దగ్గరికి రుచి తెలుసుకోకనే వస్తారు. దేవుని దగ్గరికి రుచి అంటే దేవుడు అంటే తెలుసు, కానీ ఆ రుచిని అనుభవించకనే, ఆయనలో ఉన్న ప్రేమని, ఆయనలో ఉన్న కృపని, ఆయనలో ఉన్న దయని వీళ్ళు అనుభవించకనే వీళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక 3వ రకం ఏంటనంటే ఈ రుచితో కానీ ఆయనతో కానీ అసలు నాకు సంబంధమే లేదన్నట్టుగా ఎందుకు వస్తారో, ఎందుకు వెళ్తూ ఉంటారో కూడా తెలియదు అన్నమాట. ఈ రుచి అలాంటిది. ఆయన ఆశ్రయించేవాడు ఎలాంటి వాడంట? ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆశ్రయం అంటే ఆయన పైన నమ్మకం ఉంచువాడు అని అర్థం. హల్లెలూయా. ఆయన పైన నమ్మకం ఉంచువాడు ఏం చేస్తాడనంటే ధన్యుడవుతూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన రుచి తెలుసుకున్నవాడు ధన్యుడు, ఆయన ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఆయన రుచిని చూడండి, ఆయన రుచిని ఎప్పుడు మనం తెలుసుకోగలిగినామని అంటే ఈ మాట, సువార్త మాట, దేవుని మాటను మనం ఎప్పుడైతే విని దాన్ని అంగీకరించి దానిలో విశ్వాసం ఉంచి మన జీవితంలో మారు మనసు వచ్చి మనము ఈరోజు యేసు క్రీస్తు నామములో ఆయన రక్షణలో బాప్తిసం పొంది ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత ఆ రుచి మనలో తెలుస్తూ ఉంటది. ఈ రుచి నీకు ఎలా తెలుస్తూ ఉంటదని అంటే ఒక రోజుతో ఈ రుచిని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా.
ప్రతిరోజు ఈ రుచిని రేపు ఇంకా కొత్తగా ఉండాలి. చూడండి, మనం ఏదైనా ఒక వంటకం తయారు చేసినప్పుడు దాని టేస్ట్ ఈ రోజు కన్నా రేపు ఇంకా మనం ఏం చేస్తాము, ఎక్కువగా ఇంకా రేపు ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా కూడా సరే, ఈ రోజు ఒక స్టూడెంట్ విషయంలో తీసుకుని ఏది కూడా రేపటి గురించి ఆలోచించి రేపు ఇంకా మంచి రుచిని నేను చేసుకొని తినగలగాలి. అదే విధముగా ఈ రుచిని నువ్వు దేవుని రుచిని నువ్వు పొందుకోవాలని అంటే ఆయన వాక్యమును నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. ఆయన వాక్యమును నువ్వు ధ్యానిస్తే ఆయన రుచిని నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే విధముగా ఆయన మీద చూడండి, ఆయన వాక్యమును నువ్వు ధ్యానించే కొంది అందులో ఉన్న రుచిని తెలుసుకోగలుగుతావు, అందులో ఉన్న ఆత్మ సంబంధమైన విషయం తెలుసుకోగలుగుతావు, అందులో నీ హృదయమును నువ్వు కడుక్కోగలుగుతావు. ఆయన కృప ఎప్పుడు కూడా ఆయన కృప నీకు ఇస్తూ ఉంటాడు. ఆయన కృపలో ఈరోజు నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు కాబట్టి ఆయన రుచి ఏంటో నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటావు. ప్రతిరోజు నువ్వు దేవునితో గడిపితే, దేవునితో నడిస్తే, దేవునితో అంటకట్టబడి ఉంటే ఖచ్చితంగా ఆయన రుచి ఏంటో నువ్వు తెలుసుకొని ఉంటావు. హల్లెలూయా. ఆయన రుచి తెలుసుకున్న వాళ్ళు ఎలాగుంటారనంటే భయభక్తులు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆయన రుచిని తెలుసుకున్న భక్తులు ఎలాగుంటారంట, భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. ఎలాంటి అనంటే చూడండి, ఏంటంటే తిమోతి కాదు, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, చాలు చూడండి, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఆల్రెడీ రుచి ఏం చేసి ఉన్నాము, చూచి ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు, రుచి చూచి తెలుసుకునుడే అని అన్నాడు. ఇక్కడ రుచి చూచి ఉన్న ఎడల మనం ఎలాగుండాలో ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. చూడండి కిందకి చదువు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలును ఆపేక్షించుడి. హల్లెలూయా. చూడండి, మనము రుచి చూచి ఉన్న ఎడల మళ్ళీ ఏం చేయొద్దంటూ ఉన్నాడు, లోకం వైపు చూడొద్దు, వెనుకకు చూడొద్దు. దుష్టత్వము, పాపము, కామము, క్రోధము ఇవన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వేం చేయాలనంటే ఎప్పుడైతే ఆయన రుచిని నువ్వు తెలుసుకున్నావో కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఈ కొత్తగా జన్మించిన శిశువు ఏం తెలిసి ఉంటది ఈ అబ్బాయికి? ఈ చిన్న బాబు ఉన్నాడు అని కొత్తగా అప్పుడే జన్మించాడు, ఆయనకి ఏమన్నా తెలుస్తుందా? ఏ విషయము తెలీదు. కానీ తల్లి స్పర్శ మాత్రం తెలుసు అతనికి. ఎప్పుడైతే తల్లి అతని చేతుల్లోకి తీసుకుంటుందో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ తల్లిని గమనించగలుగుతాడు. అదే విధంగా ఇక్కడ మనము కొత్తగా జన్మించిన మనము మన జీవితముల్లో ఏమై ఉండాలనంటే ఈ లోక సంబంధమైనటువన్నిటికీ మనం ఏమై ఉండాలి, దూరమై ఉండాలి. చూస్తున్నాడు, చెప్పాడు కదా, సమస్తమైన దుష్టత్వము అంటున్నాడు. సమస్తము ఈ లోకములో ఉండే ప్రతి ఒక్క దుష్టత్వమును చూడండి, దేవుడు కీర్తనలో ఏమంటాడు, దుష్టుడు ఆలోచన చొప్పున అంటాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అని అంటాడు. అదేవిధంగా ఇక్కడ దుష్టత్వం, సమస్త దుష్టత్వము నుంచి, సమస్తమైన కపటము నుంచి, వేషధారణ, ఇవన్నీ ముందు మనకు ఉన్నాయి. మనం ఇవన్నీ చేసాం. వీటన్నింటిలో నుంచి దేవుడు ఈరోజు మనల్ని ఏం చేశాడు, విడిపించాడా లేదా? విడిపించినప్పుడు మనం ఏమవ్వాలనంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అదే విధముగా నిర్మలమైన వాక్యము. హల్లెలూయా. ఏ వాక్యం అంట? నిర్మలమైనది. ఈ వాక్యములు ఏం లేదు, మచ్చ గాని డాగ్ గాని ఎలాంటి తెలియదు. ఈ నిర్మలమైన వాక్యము నిన్నేం చేస్తుంది అంటే కొత్తగా జన్మింపజేసింది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కొత్తగా జన్మించి ఉన్నావనంటే ఈ వాక్యమును రక్షణ విషయంలో నువ్వు ఎదగాలనంటే ఈ వాక్యము రోజు నువ్వేం చేయాలి, ధ్యానించాలి. నీలో ఉన్న ఏసిన విత్తనము, ఏసిన ఆ విత్తనము నువ్వు నీలో ఫలింప చేసుకోవాలనంటే ఈ నిర్మలమైన వాక్యముతో ప్రతిరోజు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నువ్వేం చేయాలంట, ఆ పాలును ఆపేక్షించుడు అంటూ ఉన్నాడు.
ఆ పాలు అంటే చిన్న బిడ్డ ఇప్పుడు తాగితే ఆ పాలను తాగుతూ ఉన్న కొద్దీ ప్రతి రోజుకు ఏమవుతాడు ఆ బేబీ? గ్రోతింగ్ వస్తుందా లేదా? పెరగతాడు లేదా? అదే విధంగా మన జీవితంలో కూడా మనము ఈ పాలు, నిర్మలమైన వాక్యం అనే పాలును ఏ విషయంలోనంట? రక్షణ విషయంలో అంటూ ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ప్రతిరోజు మన జీవితంలో మనం ఏం చేయాలని అంటే, చూడండి, ఆ వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలవల నాటబడినదై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండంటాడు. తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే అంటాడు. ఇక్కడ ఈ పాలు నువ్వు ఆపేక్షిస్తే నువ్వేమవుతావంటే రక్షణ విషయంలో ఎదుగుతావు. హల్లెలూయా. అదే విధంగా ధర్మశాస్త్రం నువ్వు ధ్యానిస్తే నువ్వు నీటి కాలంలో నాటబడిందే ఆ చెట్టు ఎప్పుడు కూడా ఏమవుదు? వాడదు. ఎందుకనంటే దానికి ఏముంది? నీళ్లున్నాయి. ఎప్పుడు పుష్కలంగా నీళ్లున్నప్పుడు ఆ చెట్టుకి ఏం అవసరం లేదు, నీళ్ళు అవసరం. ఎందుకనంటే అది నీటి కాలవల నాటబడింది అన్నది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు యేసు అనే విత్తనము నీలో నాటబడి ఉన్నది. అయితే నువ్వేం చేయాలనంటే వాక్యం అనే నీళ్లను నువ్వు అందులో వేయాలి. ఎప్పుడైతే వేస్తావో అందులో నీ జీవితంలో ఏమొస్తుంది అంటే ఆ చెట్టు పెరుగుతూ ఉంటది. తర్వాత ఏమొస్తుంది? ఫలములు అందులో నుంచి వస్తాయి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రక్షణ విషయంలో అంటూ ఉన్నాడు. రక్షణ విషయంలో ఎదగాలంట. మనం వయసులో ఎదిగాము. ఈరోజు మనం ఏమై ఉన్నామో? వయసులో ఎదుగున్నామా లేదా? అదే విధముగా ఈ లోకపరంగా చూస్తే మనం అంతా ఎదిగిపోయాం. కానీ దేవునిలో మాత్రము మనం ఎలాగున్నామని అంటే కొంచెం కొంచెం ప్రతిరోజు ఆయన రుచిని చూసుకుంటూ, ఆయన రుచిని ఆస్వాదిస్తూ, ఆయన రుచిని చూసుకుంటూ ముందుకు ఎదుగుతూ ఉన్నాం. అయితే ఆ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలుని ఆపేక్షిస్తే కానీ నీలో ఎదుగుదల అనేది రాదు. ఆ బిడ్డ ఎలాగో తల్లిపాలు తాగితే గాని ఎదగడో అదే విధముగా మన జీవితంలో మనము యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్న మనము ఈ పాలను ఆపేక్షిస్తే గాని మనం ఏమవము? రక్షణ విషయంలో ఎదగము. అదే విధముగా ఇక్కడ అంటాడు ఒక మాట. ఏమంటాడంటే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై. ఈరోజు మనం అందరము కూడా ఎక్కడికి వచ్చి ఉన్నామంట? ప్రభువునద్దకు వచ్చి ఉన్నాము. ఈరోజు మన జీవితముల్లో ఎలాగనంటే దేవుని రుచి విషయంలో ఎప్పుడు మనము ఆ రుచిని ఇంకా మనలో పెంచుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అయితే కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటనంటే చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకుందాము. ఎఫ్సీ 4. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన హల్లెలూయా చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం ఏం చేయాలంట? వదులుకోవాలి. మునుపటి విషయంలో ఎలాంటి ప్రవర్తనలో ఉన్నామంట? మోసకరమైన వారముగా ఉన్నామంట. ఎలాంటి వారము? మోసకరమైన దురాశల వలన చెడిపోయి. అంటే చూడండి, మోసం చేశాము, అనేక మందిని మోసం చేశాము, అనేక అబద్ధములు చెప్పాము, అనేక రకాలుగా మన జీవితమును కొనసాగించినప్పుడు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడనంటే మీ ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి అని యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా.